రాత్రి 12:30కు వారెంట్ లేకుండా గుండాలు ఉతికే పెద్ద పోలీస్ మాఫ్ గ్యాంగ్ 2 విడతలలో వచ్చి అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తీసుకొని పోయింది. మార్వాడి ఏదైతే పెట్టుబడిదారు వర్గాలు, గుజరాతీ పెట్టుబడిదారు వర్గాలు అందరూ కలిసి నిన్న డీజీపీ దగ్గర పోయిన తర్వాత ఈ పరిణామాలు దారి తీసినాయి. అక్కడ ఏదైతే మోండా మార్కెట్ లో ఇన్సిడెంట్ జరిగిన కాడ కొట్టినోళ్లను మాత్రం అరెస్ట్ చేయలే ఇప్పటిదాకా. కానీ మమ్మలను, ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నంలో ఉన్నటువంటి మమ్మలను, నన్ను కానీ శ్యామ్ను కానీ అరెస్ట్ చేసి యూనివర్సిటీలో 2 పిల్లలు కానీ తీసుకొని పోలీస్ స్టేషన్ కు తిప్పుతున్నారు. తెలియకుండా పోలీస్ స్టేషన్ లో కొట్టినోడు బాగానే ఉన్నాడు. తెలంగాణ వాళ్ళు 1000 రూపాయలు 2 రూపాయలకు తాగి పంటలు అన్నోళ్ళు బాగానే ఉన్నారు. తెలంగాణ ప్రజలను రజాకారులు అన్నోడు బాగానే ఉన్నాడు. తెలంగాణ ప్రజలు ఊంచితే తినేటోళ్ళు అన్నోళ్ళు కూడా బాగానే ఉన్నారు. అని మమ్మల్ని మాత్రం పోలీస్ స్టేషన్ తిప్పుతున్నాడు రేవంత్ రెడ్డి. ఆంధ్ర పాలకులు కూడా ఇట్లనే చేసిండ్రు. కానీ ఆంధ్ర పాలకుల కన్నా నువ్వు కొద్దిగా షేర్ అంటే నువ్వు ఇంకా సమాసేర్ చేసే కాడుకున్నావు, నువ్వు ఎక్కువ చేస్తున్నావు. నువ్వు ఇవి తెలంగాణ ప్రజలంతా గమనించాలి. ఈ ముఖ్యమంత్రి ఆంధ్ర వాళ్ళ దగ్గర చెప్పులు మోసిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చినటువంటి మార్వాడి వాళ్ళు ఇక్కడైతే దోపిడీ చేస్తుండ్రో, దోపిడీ చేసేటోళ్ళ గురించి మాట్లాడు. వాళ్ళు గుజరాత్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ పైసలకు అమ్ముడు పోయి మమ్మల్ని ఇట్లా తెలంగాణ ప్రజలు ఇట్లా రోడ్ల మీద తెలంగాణ ఆకాంక్షలు తిరిగేటోళ్ళు రోడ్ల మీద తిప్పుతున్నాడు. ఇది ప్రజలు గమనించాలి. అవునవును ఓకే మాట్లాడండి. మనకి ఒకసారి వచ్చి మాట్లాడు. అంటే ఇంతకుముందు వచ్చిన వాళ్ళు మనం మాట్లాడిపించిండ్రు, మాట్లాడిపించిండ్రు. నేను డ్రెస్ షార్ట్ మీద ఉన్న మళ్ళీ డ్రెస్ వేసుకున్నా, మళ్ళీ మాట్లాడిండ్రు. చెప్తే మీరు ఐఆర్ ఆఫీసర్స్ మాట్లాడండి కాదు అని అంటే అప్పుడు మీ ఇష్టం అని వాళ్ళతో కూడా మాట్లాడినా. ఇవన్నీ అనవసరంగా నన్ను ఎందుకు మాట్లాడుతున్నారు పొద్దుగా ఇన్వాల్వ్మెంట్ ఉంటే నేనే వస్తా కదా. చెప్తే వాళ్ళు సరే తర్వాత వదిలేసి వాళ్ళ ఫోటో తీసుకున్నారు. చూపించారు, వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళు కూడా అదే చెప్పిండ్రు. వాళ్ళు మాట్లాడుకుని వచ్చి ఫోటో తీసుకుని వచ్చినట్టు ఫోటో తీసుకుంటారు. హలో అదే నేను యాక్చువల్ గా ఈ కాల్ ఇచ్చింది నేను కాదు, ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు. నేను ఎక్కడ కూడా లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా నేను ఎక్కడ కూడా దీని గురించి ఏం స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎందుకు మరి వాళ్ళు ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఆ చిన్న మిస్టేక్ తోటి నాకు ఎందుకు ఒక ఆయుధం ఇస్తారు ఉచిగా అని నేను రిక్వెస్ట్ చేసిన. కాదు అంటే నేను నాకు వచ్చేందుకు ఏం లేదు, కానీ అనవసరంగా ఇప్పుడు పొద్దున్న లేస్తే ఇదే కన్వే చేయండి సార్. ఏం లేదు, మేము ఇష్టం నాకేం లేదు. అంటే ఏం లేదు.